నేను అడిగిన దానిపైన చాలా ఓపెన్గా అందరు మంత్రులు కూడా ఉన్నప్పుడు చాలా మంచిగా డిబేట్ చేశాం. ఏం చేస్తే బాగుంటుందని కూడా ఆయన కూడా సలహాలు ఇచ్చారు. తిరిగి వెళ్ళిన తర్వాత కొన్ని కంకరెంట్ సబ్జెక్ట్స్లో కొన్ని మార్పులు చేర్పులు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ చేసేదానికి ఆయన కూడా సలహాలు ఇస్తాం జరిగింది. ఐటీలో మనం సర్వీసెస్ సెక్టర్లోనే ఎక్కువగా ఉన్నాం. బట్ ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఐటీ ప్రొడక్ట్స్ తయారు చేయడంలో దాని మీద ఏమైనా ఫోకస్ మీరు చూస్తే ఇన్ఫ్యాక్ట్ సర్వీసెస్లో మనం నెంబర్ 1లో ఉన్నాం. ప్రోడక్ట్స్ కూడా ఇప్పుడు వస్తున్నాయి భారతదేశానికి. దానికి ఒక అద్భుతమైన ఎగ్జాంపుల్ జోహో. నేను మంత్రి ఉన్నప్పుడు జోహోని తిరుపతికి తీసుకొచ్చాను. ఒక అద్భుతమైన ఎగ్జాంపుల్ అది. అట్లా అనేక కంపెనీలు కూడా ఇప్పుడు ముందరకు వస్తున్నాయి. మోడీ గారి నాయకత్వంలో ఈరోజు చూస్తే స్టార్టప్స్లో కూడా పెద్ద ఎత్తున భారతదేశం ముందరికి వెళ్ళి దాంట్లో భాగంగా రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ మా చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికీ చాలా స్పష్టంగా హామీ ఇస్తాం జరిగింది. ఈ బడ్జెట్లో కేటాయింపులు చేస్తారు. వచ్చే సంవత్సరం అది కూడా అమలు చేస్తాం. నాకన్నా ఫాస్ట్గా మీకే వస్తున్నాయి. అన్ని విషయాలు మేము డిస్కస్ చేస్తున్నాం. ఎందుకంటే మీరు చూస్తే ఆంధ్ర రాష్ట్రంలో చాలా స్పష్టంగా ఒకే రాజధాని కానీ అభివృద్ధి వికేంద్రీకరణ అనేది ఎన్డీఏ ప్రభుత్వం నినాదం. దాంట్లో భాగంగా గతంలోనే మేము వికేంద్రీకరణ ఎట్లా చేయాలని చేసి చూపించాం. ఈరోజు మీరు చూస్తే కియా మోటార్స్ ఎక్కడికి వచ్చింది? అనంతపూర్కి వచ్చింది. ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కడ వచ్చింది? చిత్తూరుకి వచ్చింది. ఆస్లర్ మిత్తల్ ఇప్పుడు ఎక్కడికి వస్తుంది? ఉత్తరాంధ్రకి వస్తుంది. ఐటీ కంపెనీలు ఎక్కడ వస్తున్నాయి? విశాఖపట్నంకి వస్తుంది. సో అభివృద్ధి వికేంద్రీకరణ అనేది మేము చేసి చూపించాం. ఆ దిశగా ముందరికి వెళ్తాం. మీరు ఉర్వకల్ నోడ్ కానివ్వండి, కొప్పర్తి నోడ్ కానివ్వండి, మిగతా ఆల్రెడీ ఉన్న ఈఎంసీ 2, 3లో కూడా ఎకో సిస్టమ్ క్రియేట్ చేయాలి. 100 కిలోమీటర్లలోనే ఒక ఎలక్ట్రానిక్స్ తయారు చేయాలంటే కావాల్సిన ఎకో సిస్టమ్ క్రియేట్ చేయాలని మేము డిస్కస్ చేసాం. నేను కూడా గతంలో అమెరికాలో పర్యటించినప్పుడు అనేక కంపెనీలు కలిసాను. వాళ్ళ ఫీడ్బ్యాక్ ఏంటో కూడా గౌరవ మంత్రి గారికి నేను చెప్తాం జరిగింది. మేము అవన్నీ డిస్కస్ చేసుకున్నాం. గౌరవ మంత్రి గారు కూడా త్వరలో విశాఖపట్నానికి అదేవిధంగా మన తిరుపతికి వచ్చి మన గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎలా చేసాం, ఏం చేసాం అని ఆయన స్వయంగా చూడాలని కూడా కోరటం జరిగింది. త్వరలో ఆంధ్ర రాష్ట్రం మంత్రి గారు కూడా వస్తారు. 3 ప్రశ్నలు అడిగారు. డావోస్ ఫస్ట్ నేను ఆన్సర్ చేస్తాను. డావోస్కి వచ్చేగల మీరు చూస్తే చాలా స్పష్టంగా మేము చెప్పింది అక్కడ ఆంధ్రప్రదేశ్ ఇస్ బ్యాక్. వీఆర్ రెడీ టు డూ బిజినెస్. ఎందుకంటే గత 5 సంవత్సరాలు ప్రభుత్వం అనేక కంపెనీలు తరిమేసింది రాష్ట్రం నుంచి. వాళ్ళకి ముందర మనకు కాన్ఫిడెన్స్ ఇవ్వాలండి. మీరు చూస్తే 7 నెలల్లో అనేక పరిశ్రమలు తీసుకొచ్చాం. ఆస్లర్ మిత్తల్ కానీ, ఎన్టీపీసీ గ్రీన్ కానీ, రెన్యూబుల్ ఎనర్జీ కానీ, ఎల్జీ ఎలక్ట్రానిక్స్ కానీ, ఇప్పుడు కాగ్నిజెంట్ కూడా త్వరలో అనౌన్స్మెంట్ చేస్తాం. కల్స్కట్గా ఇట్లా అనేక పరిశ్రమలను గ్రౌండ్ చేస్తున్నాం. సో డావోస్లో చాలా స్పష్టంగా వీఆర్ రెడీ టు డూ బిజినెస్, ఆంధ్రప్రదేశ్ ఇస్ బ్యాక్ అని చాలా క్లియర్గా మేము చెప్తాం జరిగింది. సో దాంట్లో భాగంగా మేము అనేక డిస్కషన్స్ చేసాం. వచ్చే 12 నెలల్లో మీరు చూస్తారు కదా, ఒక్కొక్కటి సీట్ చేసుకుంటాం, మేము వెళ్తాం. వాట్సాప్ గవర్నెన్స్కి వచ్చేగల గౌరవ మంత్రి గారు అద్భుతమైన సూచన ఇచ్చారు. మీరు రాయల్టీ కలెక్ట్ చేయాలి అందరి దగ్గర నుంచి, వాట్సాప్ నుంచి కూడా అని మంత్రి గారు చాలా నవ్వుతా సలహాలు ఇచ్చారు. ఎందుకు చెప్తున్నానంటే మీరు ఇప్పటికీ అనేక ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి. మేము కూడా నేర్చుకుంటున్నాం దానిపైన. ఎక్కడైతే ట్రాన్సాక్షన్స్ ఫెయిల్ అవుతున్నాయో, ఎందుకు అయినాయి, ఎక్కడ డేటాలో గ్యాప్ ఉందనేది మేము పరిశీలిస్తున్నాం. ఆ డేటా లేక్ని పకడ్బందీగా చేస్తే రియల్ టైం సర్వీసెస్ అందించడానికి అవకాశం ఉంటుంది. గౌరవ మంత్రి గారు కూడా కేవలం వాట్సాపే కాదు ఇతర ప్లాట్ఫామ్స్ పైన కూడా ఇవన్నీ తీసుకురండి. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం డిజిలాకర్ అని పెట్టారు. డిజిలాకర్కి అన్ని సర్టిఫికేట్స్ మీరు అప్లోడ్ చేస్తే బాగుంటుందని మంత్రి గారు సూచించారు. మేము ఇమీడియట్గా అక్కడ ఒప్పుకున్నాను. త్వరలో ఎంఓయూ కూడా చేస్తాం. వీ విల్ బీ ద ఫస్ట్ స్టేట్ టు పంప్ ఆల్ సర్టిఫికేట్స్, సిటిజన్స్ సర్టిఫికేట్స్ టు డిజిలాకర్ ఆల్సో. ప్లీజ్. వాట్సాప్ మీరు తీసుకొచ్చారు కదా గవర్నెన్స్, దీన్ని వాళ్ళు తీసుకోవడానికి మిగతా స్టేట్స్కి దాన్ని సజెస్ట్ చేయడానికి ఏమన్నా డిస్కషన్ జరిగింది? మీరు చెప్పింది ఆల్రెడీ వేరే రాష్ట్రాలు, నాకున్న సమాచారం మేరకు వేరే రాష్ట్రాలు ఆల్రెడీ ఆ కంపెనీలను అప్రోచ్ అవుతాం జరిగింది. డిస్కషన్ ఈరోజు భారతదేశ వ్యాప్తంగా వాట్సాప్ గవర్నెన్స్ మన జరుగుతుంది. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఇస్ నాట్ హ్యాపీ. ఫస్ట్ 2 నెలలు అవ్వాల్సిన ప్రాజెక్ట్ 3 నెలలు తీసుకున్నానని దాన్ని మందలించారు. అంతేకాకుండా మిగిలిన సర్వీసులన్నీ మీరు ఎప్పటికల్లా తీసుకొస్తారని అర్థం జరిగింది. చాలా స్పష్టంగా మన ప్రెస్ కాన్ఫరెన్స్లో నేను చెప్పాను. అంటే సిటిజన్ని మా సెంటర్ ఆఫ్ యూనివర్స్గా పెట్టుకుని వాళ్ళకి కావాల్సిన సర్టిఫికేట్స్ కానీ గవర్నమెంట్ ఇంటరాక్షన్ మొత్తం సీమ్లెస్గా చేయాలి. కేవలం ఇప్పుడున్న ప్రాసెస్ని డిజిటైజ్ చేస్తాం కాదు, ఉన్న ప్రాసెస్ని రిఫార్మ్ చేసి డిజిటైజ్ చేస్తే మెరుగైన సర్వీసెస్ సిటిజన్స్కి అందజేయచ్చు అనేది గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి మేము చూపిస్తాం. నేను ఛాలెంజ్ చేస్తున్నాను, వైకాపా నాయకులు నేను ఛాలెంజ్ చేస్తున్నాను. ఎక్కడ కానీ డేటా థెఫ్ట్ అని నిరూపిస్తే నేనే స్వయంగా వాళ్ళకి 10 కోట్ల రూపాయలు నేను కానుకని ఇస్తా. ప్రభుత్వం కాదు, స్వయంగా నేనే చెక్ ఇస్తా.
వాళ్ళు తీసుకొచ్చిన దాన్ని మీరు నో ఇంప్లిమెంట్ చేస్తున్నారు. వాళ్ళేం తీసుకొచ్చారు స్వామి? వాట్సాప్ జగన్మోహన్ రెడ్డి గారు ఫోనే లేదు కదండి, ఆయన చెప్పాడు కదా అందరు ఫోన్ లేదని. మళ్ళీ వాట్సాప్ గురించి ఆయన మాట్లాడితే ఎట్లా? అది కాదండి, జగన్మోహన్ రెడ్డి గారికి ఫోన్ లేదని ఆయనే చెప్పాడు, ఫోన్ పట్టుకుని తిరగడని ఆయనే చెప్పాడు ఒక ఇంటర్వ్యూలో. టీవీ ఉన్నాడు, టీవీ నైన్ ఇంటర్వ్యూలో చెప్పాడు ఆయన. సో ఫోనే లేనాడు పాపం, వాట్సాప్ గురించి ఏం తెలుస్తుంది? వదిలేసేయండి సార్ ఆయన. ఎందుకు? ఎవరండి? ఫోన్ కొనిచ్చి పంపించమంటారా? అది కాదు, ఫోన్ కొనిచ్చి పంపించమంటారా? ఆయన ఇంకా ఎక్కువ సమయం ఎందుకో బెంగళూరులో ఉంటున్నారు, అక్కడ పెట్టుకో మేము సర్వీసెస్ అందజేయాలి. సార్ సార్ అనదర్ 2 months అన్న. టీసీఎస్ ఇప్పుడు మిలీనియం టవర్స్ నేను సైన్ చేశాను. 2 months వీఆర్ హోపింగ్ టు స్టార్ట్ ఆపరేషన్స్. క్యాంపస్కి ఆల్రెడీ ల్యాండ్ సెర్చ్ జరుగుతుంది. 2014 to 19లో మీ గవర్నమెంట్ ఉన్నప్పుడే డేటా థెఫ్ట్ జరిగింది, హైదరాబాద్ కేంద్రంగా అనేక చేశారు అని చెప్పేసి వాళ్ళే ఆరోపించారు. ఇప్పుడు మళ్ళీ సేమ్ అదే ఆరోపణలతోటి వాళ్ళు. అవునండి, మళ్ళీ అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు ఎందుకు నిరూపించలేకపోయారు? అధికారంలో వాళ్ళు ఉండే పనిహిమాల కేసులను పెట్టారు. చంద్రబాబు నాయుడు గారిని 53 రోజులు జ్యుడిషియల్ రిమాండ్కి దొంగ కేసు మీద పంపించారు. మళ్ళీ డేటా థెఫ్ట్ కానీ అన్నారు, నేను ఐటీ శాఖ మంత్రిగా చేస్తుంటే నిరూపించి ఉండాలి కదా, ఊరుకున్నాడా? తప్పు చేయని వ్యక్తిని తీసుకెళ్లి జైల్లో పెట్టారు. పొరపాటున నేను తప్పు చేసి ఉంటే ఎక్కడుండేవాడిని? నేను ఎందుకు తప్పు చేయాలి? నాకు అవసరం ఏముందండి? నాకు ప్రజల డేటా నాకు ఎందుకు అవసరం అండి? మాకు కావాల్సింది ఓటర్ లిస్టు, అది పబ్లిక్ డాక్యుమెంట్. మాకు కావాల్సింది ఓట్లు. ఈరోజు తెలుగుదేశం పార్టీ సిస్టమ్ మొత్తం ఓటర్ లిస్ట్ మీద డిపెండ్ అయి ఉంది. సింపుల్. మీరు కూడా సభ్యత్వం తీసుకొని మీకు అర్థమవుతుంది మా సిస్టమ్. ఏఐ గురించి ముందు మాట్లాడారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యూనియన్ బడ్జెట్లో ఏఐ సెంటర్స్ గురించి ప్రతిపాదించినట్టుంది కదా, అందులో ఏదైనా ఏపీకి తీసుకొచ్చే అవకాశం ఉంది? చాలా క్విక్ క్వశ్చన్ అడుగుతున్నావా? నేను మంత్రి గారికి గౌరవ ముఖ్యమంత్రి గారే లెటర్ రాశాను. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ఎడ్యుకేషన్ ఆంధ్ర రాష్ట్రానికి ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే విద్యాశాఖలో టెక్నాలజీతో జోడించి అనేక రిఫార్మ్స్ తీసుకురావాలని మేము అడుగులేస్తున్నాం. క్లిక్కర్ టెక్నాలజీ కానివ్వండి, ఏఐ తీసుకొచ్చి ప్రిస్క్రిప్టివ్ హోంవర్క్ కానివ్వండి, ప్రతి విద్యార్థికి ఏఐ ట్యూటర్ ఇంటికి వెళ్ళిన తర్వాత అందించాలనేది ఎన్డీఏ ప్రభుత్వం లక్ష్యం. అది భారతదేశంలో ఇప్పటికీ ఏ రాష్ట్రంలో అది జరగలేదు. తొలి రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రంగా ఉండాలనేది మా లక్ష్యం. దాంట్లో భాగంగా ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ మాకు ఇవ్వాలని మేము గౌరవ మంత్రి గారిని కోరటం జరిగింది. థ్యాంక్ యూ అమ్మా, జై హింద్. రేపు కలుద్దాం హాయిగా. థ్యాంక్ యూ మ్యామ్. మీరే డిసైడ్ చేయండి అబ్బా. అదే టైం కూడా మీరే డిసైడ్ చేసేయండి, అన్నీ మీరే డిసైడ్ చేయండి. వచ్చి కూర్చుంటాను నేను. స్నాక్స్ కూడా మీరే బాధ్యత. థ్యాంక్ యూ చాలా హర్సీ టుమారో.